అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లల క్లాస్ రూమ్లో చెప్పే ఎక్కువగా కంప్లైంట్స్ వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలుసుకుందాం. క్లాస్ రూమ్ కంప్లైంట్స్. స్టాప్ బుల్లియింగ్ ఇన్ క్లాస్ రూమ్. షీ పించెడ్ మీ. ఆ అమ్మాయి నన్ను గిల్లింది. హీ హిట్ మీ. ఆ అబ్బాయి నన్ను కొట్టాడు. షీ స్కోల్డెడ్ మీ. ఆమె నన్ను తిట్టింది. షీ కాల్ మీ బ్యాడ్ నేమ్స్. ఆమె నన్ను చెడ్డ పేర్లతో పిలిచింది. షీ పుష్డ్ మీ. ఆమె నన్ను నెట్టింది. హీ కిక్డ్ మీ. అతను నన్ను తన్నాడు. షీ పుల్డ్ మై హెయిర్. ఆమె నా జుట్టు లాగింది. హీ టుక్ మై పెన్సిల్. అతను నా పెన్సిల్ తీసుకున్నాడు. షీ టుక్ మై ఎరేజర్. ఆమె నా రబ్బర్ తీసుకుంది. హీ హిడ్ మై బ్యాగ్. అతను నా బ్యాగ్ దాచాడు. షీ ఈస్ డిస్టర్బింగ్ మీ. ఆమె నన్ను ఇబ్బంది పెడుతుంది. హీ ఈస్ నాట్ టాకింగ్ టు మీ. అతను నాతో మాట్లాడడం లేదు. దే ఆర్ టీజింగ్ మీ. వాళ్ళు నన్ను ఆట పట్టిస్తున్నారు. హీ ఈస్ లాఫింగ్ ఎట్ మీ. అతను నన్ను చూసి నవ్వుతున్నాడు. షీ టోర్ మై బుక్. ఆమె నా పుస్తకం చించేసింది. హీ రోట్ ఇన్ మై నోట్బుక్. అతను నా నోట్బుక్ పై రాశాడు. మరి ఈ కంప్లైంట్స్ ఉన్నాక టీచర్ ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతారు. వాట్ హ్యాపెన్? ఏమైంది? హూ డిడ్ దిస్? ఇది ఎవరు చేశారు? డిడ్ షీ హిట్ యూ? ఆమె నిన్ను కొట్టిందా? డిడ్ హీ పుష్ యూ? అతను నిన్ను నెట్టాడా? టెల్ మీ ద ట్రూత్. నిజం చెప్పు. డోంట్ ఫైట్. గొడవ పడకండి. సే సారీ టు ఈచ్ అదర్. ఒకరికొకరు సారీ చెప్పండి. షేక్ హ్యాండ్స్ అండ్ బీ ఫ్రెండ్స్. చేతులు కలుపుకొని స్నేహితులుగా ఉండండి. టీచర్స్ యూజ్ఫుల్ రెస్పాన్సెస్. డోంట్ ఫైట్. గొడవ పడకండి. స్టాప్ పుషింగ్. నెట్టడం ఆపండి. బీ కైండ్ టు ఈచ్ అదర్. ఒకరితో ఒకరు మంచిగా ఉండండి. సే సారీ. సారీ చెప్పు. షేక్ హ్యాండ్స్. చేతులు కలపండి. షేర్ యువర్ థింగ్స్. మీ వస్తువులు పంచుకోండి. స్పిట్ క్వైట్లీ. ప్రశాంతంగా కూర్చోండి. లిసన్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా వినండి. టెల్ మీ ద ట్రూత్. నిజం చెప్పు. నౌ బోత్ ఆఫ్ యు ఆర్ ఫ్రెండ్స్. ఇక మీ ఇద్దరు స్నేహితులు. ఈ విధంగా టీచర్ ఫైనల్ గా రెస్పాండ్ అవ్వచ్చు. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేస్తూ పిల్లలకు కూడా ఈ విధంగా మీరు చెప్పాలి అని నేర్పించినట్లయితే వాళ్ళు కూడా చక్కగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.